నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. ఏఐ మాయాలోకం నిజాన్ని మింగేస్తున్న అబద్ధం. ప్రపంచంలోనే అతి ఎత్తైన కట్టడం దుబాయ్ సిరి సంపదలకు చిహ్నం బుర్గ్ ఖలీఫా. ఇవాళ ఈ కట్టడం వార్తల్లో నిలవడానికి కారణం దాని ఎత్తు కాదు, దాని మీద కనిపిస్తున్న వింత వింత రాతలు, బొమ్మలు. నిన్న ఒక పార్టీ జెండా, ఇవాళ ఒక వ్యక్తి ఫోటో, రేపు ఇంకోది వివాదాస్పద వ్యాఖ్య. ఇవన్నీ చూసి మనం ఆశ్చర్యపోతున్నాం, సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మురిసిపోతున్నాం. కానీ ఒక్క నిమిషం ఆగండి, మీరు చూస్తుంది నిజమేనా, లేక మీ కళ్ళను మీరే మోసం చేసుకుంటున్నారా? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మనిషి మేధస్సుకు ప్రతిరూపంగా వచ్చిన ఈ సాంకేతికత ఇప్పుడు నిజాన్ని పాతిపెట్టి అబద్ధానికి రంగులు పోస్తుంది. బుర్జ్ ఖలీఫా మీద ఎవరో ఏదో రాశారని మనం నమ్మేస్తున్నాం. కానీ అసలు విషయం ఏంటంటే దుబాయ్ వెళ్ళక్కర్లేదు, కనీసం ఆ కట్టడాన్ని తాకక్కర్లేదు. మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు, ఏఐ సాయంతో బుర్జ్ ఖలీఫా మీద మీ పేరు కూడా రాసుకోవచ్చు. కానీ ఈ సరదా వెనుక ఉన్న అసలు ప్రమాదాన్ని మనం గుర్తించడం లేదు. ఏఐ వచ్చాక ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయంలో సమాజం పడిపోయింది. ఒకప్పుడు కళ్ళతో చూసింది నమ్ము అనేవారు, కానీ ఇప్పుడు కళ్ళతో చూస్తున్న వీడియోలు కూడా నకిలీవే. ఎవరో కావాలని సృష్టించిన ఒక తప్పుడు చిత్రం రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి సెకండ్ చాలు. మనిషి మేధస్సును మంచి పనులకు వాడాల్సింది పోయి పక్కవాడిని బురడి కొట్టించడానికి వాడుతున్నాం. సాంకేతికత పెరిగేది మన జీవితాలను సులభతరం చేయడానికి, అంతేకాని సమాజాన్ని నాశనం చేయడానికి కాదు. బుర్జ్ ఖలీఫా మీద అబద్ధపు రాతలు రాసి పైశాచిక ఆనందం పొందే మేధావులారా, మీ తెలివితేటలను రోగాలను నయం చేసే పరిశోధనలకో పేదరికాన్ని నిర్మూలించే ఐడియాలకో వాడొచ్చు కదా. ఏఐని ఒక అద్భుతమైన ఆయుధంగా వాడండి, అంతేకాని పక్కవాడిని గాయపరిచే కత్తిలా మార్చకండి. సాంకేతికత అనేది ఒక మంచి సేవకుడు, కానీ చాలా ప్రమాదకరమైన యజమాని. మిత్రులారా, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఫోటోను వీడియోను గుడ్డిగా నమ్మకండి. షేర్ చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి, ఇది నిజమా కాదా అని నిర్ధారించుకోండి. అబద్ధ ప్రచారకర్తగా మారకండి. నిజమైన విజ్ఞానం అంటే అబద్ధాన్ని కనిపెట్టడం, నిజాన్ని గౌరవించడం. జాగ్రత్తగా ఉండండి, విఘ్నతతో ఆలోచించండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.